ఒక గుడ్డు జీవితాన్నే మార్చేసింది భయ్య. ఒకటి కాదు, నలుగురు జీవితాల్ని మార్చేసింది. ఒక గుడ్డు ఇంటిని మొత్తం తగలబెట్టేసింది భయ్య. సంజన మొత్తం ఇంటిని తగలబెట్టేసి ఒక గుడ్డుతో అలా సినిమా చూస్తూ కూర్చొని చూసావా? అబ్బబ్బబ్బబ్బా! అబ్సల్యూట్ సినిమా. ఎక్కడ చూసినా ఫుడ్డు, 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 గుడ్డు, గుడ్డు, గుడ్డు. చూసే మూడు, ఉత్సాహం సర్వనాశనం చేసి పారదోబుతున్నారు మీరు మీ గుడ్డులో గోల. ఇక్కడ మన సంజన గుడ్డు తీసి దొంగతనంగా తినేస్తది. ఇక్కడంతా పంచాయతీ జరుగుతుంది. హంగామాలో ఓనర్స్ అందరిని అడుగుతుంటారు, నువ్వు తీసావా, నువ్వు తీసావా, నువ్వు తీసావా అంటే సంజన ఎవరికి చెప్పదు తనే తీసిందని. ఓనర్స్ టెనెంట్స్కి యాక్సెస్ని స్టాప్ చేస్తారు. ఏంటంటే బాత్రూమ్కి అలౌ చేయరు, ఇంట్లోకి అలౌ చేయరు, మీకు దేనికి అలౌ లేదు, ఎందుకంటే మీరు రూల్స్ని బ్రేక్ చేశారు అన్నప్పుడు భరణి గారు వచ్చి నీ వల్ల అంత పెంట్ అవుతుంది, నీ వల్ల చూడు మనకు యాక్సెస్ బ్రేక్ అయింది, అది ఇది అన్న ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని భరణి గారు గొడవ పడుతుంటారు. మనకు తెలిసేది ఏంటంటే ఎపిసోడ్లో ఫైనల్గా సంజన గుడ్డు తిన్నట్టు ఆయనకి ఎప్పుడో తెలుసు. మామూలు ట్విస్ట్ కాదు. అండ్ ఇక్కడ ఒక గొప్ప నటుడు బయటకు వచ్చాడు, ఆయన్నే భరణి గారు. ఒక రజనీకాంత్ గారిని చూశాను, ఒక చిరంజీవి గారిని చూశాను, పవన్ కళ్యాణ్ని చూశాను, మహేష్ బాబుని చూశాను, ప్రభాస్ని చూశాను, రామ్ చరణ్ని చూశాను, ఇంతమంది పెద్ద గొప్ప నటుల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదయ్యా. ఇది కూడా ఎలా తెలుస్తుందంటే సంజన లోపలికి వచ్చి ఆల్రెడీ నేను తిన్నట్టు భరణి గారికి తనుజకు తెలుసు అని చెప్తుంది. అందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ నాకు కూడా అయిందండి. అక్కడ వీళ్ళు దొరికిపోతారండి. ఈ హైలైట్ ఏంటంటే సంజన అండి ఇక్కడ లవ్స్ కొట్టుకుంటుంటారు, అంత గొడవ పడుతుంటారు, అది జరుగుతుంటే అలా ఇలా కూర్చొని అంత సినిమా చూస్తుంటుందండి. అంటే ఎలా ఉందంటే మీలో మీరు కొట్టుకొని సావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని ఒక మేము ఉంటుంది. అలా అనిపించిందండి. మొత్తం తగలబెట్టేసింది ఒక గుడ్డుతో, అగ్గిపుల్లతో కాదు, నవ్వుతూ కూర్చుందండి. అసలు హైలైట్ అంటే హైలైట్.